ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గౌరవ మన ప్రభుత్వం మేము ₹1,00,000 వరకు రుణమాఫీ తక్షణమే చేస్తామని చెప్పేసి మరి ఎన్నో ఆశలు కల్పించి మరి రైతుల యొక్క ఆశలు అడియాశలు చేసే విధంగా వారి యొక్క వ్యవహారం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు అవుతున్నదో ప్రతి సంవత్సరం కూడా 2 కిస్తుల కింద 2 పెరలు ఇచ్చేటువంటి ఒక రైతు బంధుని మరి న్యాయబద్ధంగా మే జూన్లో రావాల్సినటువంటి ఒక రైతు బంధు ఈ రోజు కూడా రాలేదు. ఎకరానికి మేము గతంలో 10,000 ఇస్తే 10,000 కాదు 15,000 చేస్తామని చెప్పేసి మరి మాట ఇచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతు బంధు డబ్బునంతా కూడా ఆపేసి మాకు సుమారు ఎకరాకి మరి 7,500 ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద మరి రెండో పంటకి ఇంకో 7,500 అంటే ₹15,000 ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పి మరి ఆ రైతు బంధు సంబంధించిన రైతు బంధు పిన్ రైతు భరోసా అని పేరు పెట్టుకున్నారు. రైతు భరోసా ఇంకా స్టార్టే కాలేదు. ఆ నిధులన్నిటి కూడా మళ్లించి ఈరోజు రైతు రుణమాఫీకి ఉపయోగిస్తూ రైతులను మోసం చేస్తూ ఉన్నారు, రైతులను నెట్టేట ముంచుతా ఉన్నారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మరి మన మేడ్చల్ జిల్లాకు వచ్చేసరికి రైతు బంధు కింద సుమారు 39 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఒక లెక్క ఉంది మనకి లెక్కల ప్రకారం. కానీ ఈరోజు ఈ రుణమాఫీ కింద కేవలం 11 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి రైతులని మోసం చేసి రైతులకు అన్యాయం చేసి న్యాయంగా రావాల్సిన డబ్బులను కూడా వాటిని పక్కదో పట్టించి మరి ఈ రకంగా రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేస్తున్నారని చెప్పేసి కూడా రైతాంగం అంతా కూడా ఈరోజు ఎక్కడ వెళ్ళినా సరే ఏడుస్తూ ఉన్నారు, కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఎన్నో ఆశలు పెట్టి ఆశలు చూపి రైతు రుణమాఫీని మరి చేయకుండా మరి సరైన అంటే కంప్లీట్ పూర్తిగా చేయకుండా ఎన్ని సాంకేతిక లోపాలు చూపెట్టి మరి దాన్ని అక్కడికి ఆపివేయడం చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి నాట్లు వేసే టైంలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఉందో మరి ఓట్లు లేవని చెప్పేసి దీన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు రైతు బంధుని కూడా. ఈరోజు రేపు నుంచి అసెంబ్లీ సమావేశాల్లో కోతలు పెట్టడానికి మళ్ళీ కొత్త నిబంధనలు తీసుకురావడానికి అసెంబ్లీలో చర్చ పెట్టి రైతులను మరొకసారి మరి వారికి న్యాయంగా మరి హక్కుగా రావాల్సినటువంటి తీసుకొచ్చినటువంటి ఒక రైతు బంధు స్కీమ్ని ప్రతిశాతం తీసుకొచ్చినటువంటి స్కీమ్ని నీరుగార్చే విధంగా ప్రభుత్వం యొక్క వ్యవహారశీలి కనపడుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వ్యవసాయాన్ని పండగ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు కలలు కానీ ఆ కళను నిజం చేసుకుంటూ మరి 10 సంవత్సరాలుగా రైతులకి ప్రోత్సహించే విధంగా వ్యవసాయ రంగాన్ని ఉత్సాహపరిచే విధంగా అందరూ కూడా దీనిలో భాగస్వాములు అయ్యే విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రం చూసినట్టయితే 2014కి 2024కి వరి ధాన్యాలు చూసినట్టయితే ఎక్కడో 300% పెంచినటువంటి మరి చరిత్ర రికార్డు మన తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు ఆ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. కానీ ఈరోజు ఆ వ్యవసాయాన్ని నీరుగార్చడానికి వారిని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరచడానికి ఈరోజు ఎన్నో కఠినమైన నియమ నిబంధనలు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని తప్పకుండా మేము అసెంబ్లీలో దాన్ని ఎండగడతాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా మేము రుణమాఫీని కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం, రుణమాఫీని ప్రకటించాలని చెప్తా ఉన్నాం, రైతులందరూ కూడా ఇవ్వాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా స్కీమ్ను కూడా నియమ నిబంధనలు పెట్టేసి నిజమైన రైతులకి అంటే ఎవరో ఒకరో ఇద్దరో 1% 2% ఉండొచ్చు కాక వారి పేరు పెట్టి వారి పేరు చూపెడుతూ మిగతా వారిని నిజమైన రైతులకి మోసం చేసే విధంగా వారి వ్యవహారం ఉంటుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం ఇట్లా రైతు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంది, రైతులను మోసం చేస్తూ ఉన్నది, రైతులపై ఎన్నో ఆశలు చూపించి అడియాశలు మరి కలిగే విధంగా చేసిందని చెప్పడానికి మరి నేను బాధపడుతా ఉన్నాను. ఈరోజు తక్షణం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రుణమాఫీ ఏదైతే మీరు మాట ఇచ్చినదో మరి ఆ ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ప్రతి ఒక్క రైతుకి వర్తించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు కూడా మేము కలెక్టర్ గారికి కలిసినాం. సాంకేతికంగా ఉన్న లోపాలన్నింటినీ కూడా సరిదిద్ది తప్పకుండా వారి పరిధిలో ఉన్నటువంటి అన్నిటి కూడా పూర్తి చేసి ఇస్తానని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ ఏవైతున్నాయో కొన్ని తప్పులు దొరకడం, కొన్ని సరైన సమాచారం పైన పోక టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోయినాయి, వాటన్నింటినీ కూడా సరిదిద్దుదామని చెప్పడం జరిగింది. కానీ మా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వానికి మొత్తం కూడా ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా
2 లక్షల లోపు ఉన్న రుణాలన్నింటినీ కూడా అన్కండిషనల్గా మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.